మీకు ఒక 15 lakhs బడ్జెట్‌లో ఒక మంచి ఈవీ కార్ తీసుకుందాం అనుకున్నారా? అయితే టాటా పంచ్ ఈవీ ట్రై చేయండి. ఈ వీడియోలో మనం ఈ కార్ మొత్తం హోల్ స్పెసిఫికేషన్ మాట్లాడుకుందాం. అండ్ దీనిలో వచ్చిన పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అంతకంటే ముందు కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందుగా మనం ఈ కార్ ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనం చూసుకున్నట్లయితే టాటా పంచ్ ఈవీలో కొత్త డిజైన్ అయితే వస్తుంది. అండ్ చూసుకున్నట్లయితే కొంచెం అటు ఇటుగా టాటా నెక్సాన్కి టాటా కారుకి సిమిలర్గా ఉంటుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే ఈ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ మనకి వీళ్ళకైతే ఫ్రంట్ అయితే ఇచ్చారనమాట. యాజ్ యూజువల్గా మనకి తెలుసుగా టాటా కార్ ఉన్నట్టే ఇక్కడ టాటా లోగో ఉంటుంది. చూసుకున్నట్లయితే కొంచెం అన్ని కార్స్తో పోలిస్తే ఈ టాటా ఇవి కొంచెం ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏరో డైనమిక్స్ కి కొత్త అలై వీల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్లష్ డోర్స్ తో పాటు ఫ్రంట్ డోర్స్ కి అయితే మనకైతే ఈవీ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ మనం గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 190 mm ఉంటుంది. అండ్ చూసుకున్నట్లయితే వీల్ బేస్ చూసుకున్నట్లయితే 2445 mm అయితే మనకైతే ఈ కార్ లో మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం రేర్ డిజైన్ చూసుకున్నట్లయితే ఎల్ఈడి కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ బూట్ స్పేస్ అయితే మనకి 366 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ లో కూడా మనకైతే బూట్ స్పేస్ వస్తుంది. యావరేజ్ గా అది 14 లీటర్స్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టాటా పంచ్ ఈవీలో. అండ్ నెక్స్ట్ మనం ఇంటీరియర్స్ మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మనకి 10.25 టచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ తో పాటు ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లే అయితే మనకైతే ఈ టాటా పంచ్ ఈవీలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ప్రీమియం ఫీచర్స్ మాట్లాడితే వైర్లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ అనమాట, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్ అండ్ టచ్ క్లైమేటిక్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ తో పాటు క్రూజ్ కంట్రోల్ కూడా మనకైతే ఈ టాటా పంచ్ ఈవీలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాటరీ ప్యాక్స్ మాట్లాడితే ఈ టాటా పంచ్ కొత్త ఈవీలో మనకి 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. 30 kW అండ్ 40 kW బ్యాటరీ ప్యాక్. 30 kW బ్యాటరీ ప్యాక్ మనకి పవర్ వచ్చేసి 88 PS ఉంటుంది. అండ్ టార్క్ వచ్చేసి 154 Nm ఉంటుంది. దీని రేంజ్ వచ్చేసి యావరేజ్గా 365 నుంచి 375 వరకు అయితే వీళ్ళైతే రేంజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 0 to 100 వచ్చేసి జస్ట్ 13.5 secondsలో అందుకున్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ 40 kW బ్యాటరీ ప్యాక్లో పవర్ వచ్చేసి 129 PS అండ్ టార్క్ వచ్చేసి 154 Nm. అండ్ దీని రేంజ్ వచ్చేసి 468 km అనమాట. అండ్ 0 to 100 యావరేజ్గా 9 secondsలో వెళ్తుందని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఛార్జింగ్ స్పీడ్ అండ్ టైం మాట్లాడుతున్నాం. దీంట్లో యావరేజ్గా 7.2 kW ఏసీ ఛార్జర్తో ఫుల్ ఛార్జ్ చేయడానికి యావరేజ్గా 4.5 నుంచి 5 hours పడుతుంది. అండ్ 65 kW DC ఫాస్ట్ ఛార్జర్తో 20 to 80% ఇన్ జస్ట్ 26 minutes పడుతుంది. అండ్ 15 minutesలో యావరేజ్గా 135 km రేంజ్ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. మనకి 5 వేరియంట్స్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. స్మార్ట్ ప్లస్, ఎంపవర్డ్, అడ్వెంచర్ ప్లస్ తోటే వీళ్ళైతే మనకైతే ఈ టాటా పంచ్ కొత్త ఈవీలో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ మాట్లాడుకుంటాం. ముందుగా పాజిటివ్ చూసినట్లయితే పాత వాటితో పోలిస్తే ఇది వచ్చేసి రేంజ్ అనేది చాలా ఎక్కువ అనమాట. యావరేజ్గా 468 km అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ ప్యాక్స్ దీని కిలోవాట్స్ అయితే పెంచారు. అండ్ ప్రీమియం ఫీచర్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పాత వాటితో పోలిస్తే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ లో రన్నింగ్ కాస్ట్ అనమాట. అండ్ నెగిటివ్ చూసుకుని మాట్లాడితే రేర్ సీట్కి అయితే వీళ్ళైతే స్పేస్ అయితే చాలా తక్కువ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ వేరియంట్స్కి చాలా హెవీ కాస్ట్ అయితే వీళ్ళైతే పెట్టారనమాట. అండ్ మనం బ్యాటరీ చూసుకుని మాట్లాడుకుంటే మనకైతే కొత్తగా వీళ్ళైతే లిథియం అయాన్ బ్యాటరీస్తో వాడుతున్నారు. అండ్ చూసుకున్నట్లయితే IP67 రేటెడ్ వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ అనమాట. అండ్ లిక్విడ్ కూల్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే వీళ్ళైతే ఇంప్లిమెంట్ చేశారు. అండ్ చూసుకున్నట్లయితే వారంటీ చూసుకున్నట్లయితే వీళ్ళైతే 8 years ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యావరేజ్గా 1.6 lakh kilometers అయితే వీళ్ళైతే వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కొత్త టాటా పంచ్ ఈవీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బాస్ గురించి బ్యాటరీ యాసిడ్ సర్వీస్ అనమాట. అంటే మన వితౌట్ బ్యాటరీ అండ్ వీళ్ళు వచ్చేసి మనం 6.49 lakhs అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీ కిలోమీటర్కి అయితే 2.4 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా దీని మినిమం బేసిక్ వర్షన్ కాస్ట్ వచ్చేసి అనమాట 9.69 lakhs అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక ఎవ్రీ మంత్ 1000 km డ్రైవ్ చేస్తే ఈ బాస్ అనే ఆప్షన్లో మీరు 2600 rupees ఎవ్రీ మంత్ వీళ్ళకైతే పే చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాస్ అనే ఆప్షన్లో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయో ఒకసారి మనమైతే చూద్దాం అనమాట. మీరు చూసుకున్నట్లయితే ప్రైస్ వచ్చేసి చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అండ్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ కాస్ట్లో ఈవీలో మనమైతే కార్ తీసుకోవచ్చు. అండ్ బ్యాటరీ రీప్లేస్మెంట్ చేయాల్సిన వరి అయితే అసలు లేదనమాట. అండ్ చూసుకుంటే ఫ్లెక్సిబుల్ ఓనర్షిప్ అయితే మనకైతే ఇలా బాస్ అనే ఆప్షన్ మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాస్లో డిసడ్వాంటేజ్ మాట్లాడడం. అండ్ చూసుకున్నట్లయితే బ్యాటరీ మీది ఓనర్గా ఫుల్ అయితే కాదనమాట. మీరు ఎంత ఎక్కువ తిరుగుతూ అంత కిలోమీటర్స్ మీరైతే మనీ పే చేయాలి. లాంగ్ టర్మ్లో మనకైతే ఇది చూసుకున్నట్లయితే దీని కాస్ట్ అనేది నార్మల్ ప్రైస్ కంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైస్ నుంచి మళ్ళీ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి 9.69 lakhsతో స్టార్ట్ అయ్యి 12.6 lakhs మాట్లాడితే ఓన్లీ ఎక్స్ట్రా అనమాట. దీనికి ఆర్టీఓ చార్జెస్ అండ్ మనకు వచ్చేసి ఇన్సూరెన్స్ చార్జెస్ కలిపితే యావరేజ్గా 2 lakhs అనేది అడిషనల్గా వీళ్ళైతే ఇస్తారు అనమాట. అండ్ ఫైనల్గా చూసినట్లయితే ఈ వీడియోలో మీకు కొత్తగా ఎవరైనా టాటా పంచ్ ఈవీ తీసుకుందాం అనుకున్న ఫుల్ అయితే క్లారిఫికేషన్ వచ్చింది. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. మీరైతే కొత్తగా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారనమాట.